టైం బాగా ముదిరి ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఈ టైంలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఒక 12 డేస్ బ్యాక్ వీడియో అనమాట. అదేంటండి 12 డేస్ బ్యాక్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు ఏంటి అని అనుకోకండి. లాస్ట్ సండే మేము ప్రయాగ్రాజ్‌లో ఉన్నాం కదండీ! అంతకు ముందు సండే వీడియో అనమాట. ఇది నేను ఎడిటింగ్‌లో పెట్టాను గానీ ఎందుకు అప్లోడ్ చేయలేదో నాకే తెలీదు. మేబీ తర్వాత వసంత పంచమి, రథసప్తమి వీడియోస్ ఉన్నాయి కదండీ! ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నానేమో, తర్వాత మర్చిపోయాననమాట. సో, ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సండే అంటే ఇంకా మార్నింగ్ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది కదండీ! సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే పూరి ప్రిపేర్ చేశాను. ఇక్కడ మీరొకటి గమనించారా? నేను చాలా తక్కువ ఆయిల్‌తోనే పూరీలు డీప్ ఫ్రై చేస్తున్నాను. జనరల్‌గా మనం పూరీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మూకిటి నిండా ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేస్తారు కదండీ! అలా ఏం అవసరం లేదు. తక్కువ ఆయిల్‌తోనే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మనం ఆయిల్ ఎక్కువ వేసినప్పుడు పూరీలు ఏ విధంగా అయితే పొంగుతాయో, అదే విధంగా మనం తక్కువ ఆయిల్‌తో డీప్ ఫ్రై చేసుకున్నా కూడా పొంగుతాయి. ఒకసారి ట్రై చేయండి. మీరు ఈసారి పూరీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు తక్కువ ఆయిల్ వేసి ఒకసారి ట్రై చేయండి. టీవీలో చెప్తూ ఉంటారు కదండీ! తక్కువ ఆయిల్‌తో ఎక్కువ పూరీలు అని. సో, అలా మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండానే పూరీలన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక మంచి కాఫీ పెట్టుకొని డాబా పైకొచ్చి తాగుతున్నాము. ఇక్కడ చలైతే మామూలుగా లేదండి. మార్నింగ్ టైంలో ఎండొస్తుంది గదా! ఇంకా ఎండలోకి వచ్చి తాగుతున్నామనమాట. చలి ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది అనుకుంటే ఎక్కువ అవుతుందండి. జనవరి మంత్‌లో అంత చలి అనిపించలేదు గానీ, ఫిబ్రవరి మంత్ నుంచి అంటే ఫిబ్రవరి స్టార్ట్ అయిన దగ్గర నుంచి చలి ఎందుకో కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇంకా ఎండ ఎక్కువగా ఎక్కడుంటే అక్కడే వచ్చి కూర్చోవాలి అనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ లేవగానే బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసానండి. ఇంకా ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పైన ఎండలో వేసేసాను. ఇంకా పిల్లల స్కూల్ బ్యాగ్సు, షూ ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ ఎక్కువగా సండే టైంలోనే వాష్ చేస్తూ ఉంటాను. ఇంకా స్కూల్ బ్యాగ్‌లు అవన్నీ కూడా వాష్ చేసేసి మార్నింగ్ టైంలోనే ఎండలో అయితే వేసేసాను. సండే అంటే ఇంకా ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ ఉంటుంది కదండీ! ఈరోజు మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ జీడిపప్పు కర్రీ చాలా సింపుల్‌గా నా స్టైల్‌లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికోసం నేనిక్కడ మటన్ నీట్‌గా క్లీన్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఒక 15 మినిట్స్ అయినా సరే పక్కన పెట్టుకోవాలి. నేను నాన్ వెజ్ వీక్లీ వన్స్ మాత్రమే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి వెడ్నెస్‌డే టైంలో తెచ్చుకుంటాము గానీ, సో, ఎక్కువగా సండే టైంలోనే నేను నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మటన్ చాలా బావుంటుందండి. మనకంటే కూడా కొంచెం తక్కువ కాస్టే. చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! సో, మన సైడ్ ఉండే మటన్ కంటే కూడా ఇక్కడ మటన్ చాలా బావుంటుంది. ఎందుకో తెలీదు. మన సైడ్ ఒక రకమైన స్మెల్ ఒస్తుంది కదండీ! నేను పెళ్ళికి ముందు అసలు మటన్ తినేదాన్ని కాదు. యూపీ వచ్చిన దగ్గర నుంచే అలవాటు చేసుకున్నాననమాట. ఇక్కడ మటన్ అంటే ఆహ్, స్మెల్ అవి లేకుండా బావున్నట్టు అనిపిస్తుంది నాకు. మటన్ గానీ, మటన్ కీమా గానీ 2 కూడా ఇక్కడ చాలా బావుంటాయి. మనకంటే కూడా కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటుంది. ఇంకిక్కడ ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫస్ట్ మటన్ బాయిల్ చేసేసుకొని అయినా సరే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కుక్కర్‌లో వండుకుంటే కొంతమందికి నచ్చదండి. కొంచెం పేస్ట్ లాగా అయిపోయినట్టు అలా ఉంటుంది అంటారు. అటువంటి వారు ఏం చేస్తారంటే ఫస్టు మటన్ను ఒక 5 విజిల్స్ వేయించేసుకుంటే చక్కగా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిపోయిన తర్వాత మీరు వండుకుంటే బావుంటుందనమాట. నేనైతే ఇంక డైరెక్ట్ కుక్కర్‌లోనే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం షాజీరా వేస్తాను. నాన్ వెజ్ కర్రీస్ ఏం ప్రిపేర్ చేస్తున్నా సరే అందులో కొంచెం నేను ఆయిల్‌లో షాజీరా వేస్తానండి ఫస్టు. ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ అందులో ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకొని, అవి బాగా మగ్గిన తర్వాత ఒక టమాటో కూడా వేసి, అది కూడా బాగా మగ్గిన తర్వాత 1, 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి, ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. మటన్ కర్రీ నేను 2, 3 విధాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నది చాలా సింపుల్‌గా ఎక్కువ మషాలాలు లాంటివి లేకుండా సింపుల్‌గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను.
ఒక్కొక్కసారి నేను మసాలా పేస్ట్ కూడా స్పెషల్‌గా ప్రిపేర్ చేసి వేస్తూ ఉంటాను. జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టి పేస్ట్‌లాగా చేసి ఇందులో వేస్తూ ఉంటాను. సో, ఒక్కొక్కసారి సింపుల్‌గా చేసేయాలి అనుకుంటే గనక ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మటన్ వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలపండి. గరం మసాలా గాని లేదంటే మీ దగ్గర మటన్ మసాలా అవైలబుల్ ఉంటే గనక సో, అది కూడా వేసుకోవచ్చు. సో, ఈ విధంగా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇందులో వేడి నీటిలో నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేస్తున్నాను. మటన్ కర్రీలో మనం జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. సో, జీడిపప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి బాగా కలుపుకోండి. మన సైడ్ పచ్చి జీడిపప్పు దొరుకుతుంది కదండీ! ఆ పచ్చి జీడిపప్పుని ఈ విధంగా మటన్ కర్రీలో కానీ, చికెన్ కర్రీలో కానీ వేసి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇక్కడ పచ్చి జీడిపప్పు దొరకదు కాబట్టి ఒక్కొక్కసారి ఈ విధంగా నేను వేడి నీటిలో నానబెట్టి జీడిపప్పు అవి ఈ విధంగా మటన్ కర్రీలో కానీ, చికెన్ కర్రీలో కానీ వేస్తూ ఉంటాను. మాకు గోవాలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా పచ్చి జీడిపప్పు దొరికేదండి. అక్కడ జీడి తోటలు ఎక్కువుంటాయి. అక్కడ పండిన జీడి పళ్ళతో వైన్ తయారు చేస్తారండి. అందుకని అక్కడ జీడి తోటలు ఎక్కువగా ఉంటాయి. ఆ పళ్ళు కోసిన తర్వాత ఇంకా కింద ఈ జీడిపప్పు కాయలుంటాయి కదండీ! వాటిని చాలామంది రోడ్డు పక్కన పడేస్తూ ఉంటారనమాట. గోవా మార్కెట్‌లో కూడా ఎక్కువగా పచ్చి జీడిపప్పు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. దొరుకుతాయి. గోవాలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా పచ్చి జీడిపప్పు అవన్నీ కూడా వండుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకిక్కడ జీడిపప్పు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆ స్పైసెస్‌లో మటన్‌ని బాగా మగ్గించుకున్న తర్వాత తగినంత వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. నేనైతే 5 విజిల్స్ మాత్రమే వేస్తాను. మటన్ కొంచెం ముదురుగా ఉంది అని అనిపిస్తే గనక 7-8 విజిల్స్ వరకు రానివ్వాలి. సో, చూసారు కదా! సో, మటన్ అయితే బాగా కుక్ అయింది. కొంచెం వాటర్ లాగా ఉంది కదండీ! ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి కొంచెం కూర దగ్గర పడే వరకు గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసి ఉంచుకోవాలి. ఇంకిక్కడ నేను ఈ మటన్ ఉడికేలోపు పచ్చి బఠానీతో పులావ్ కూడా ప్రిపేర్ చేశానండి. కుక్కర్ విజిల్ కూడా పెట్టేశాను. ఇప్పుడు పచ్చి బఠానీ బాగా దొరికే సీజన్ కదండీ! నాకు పిల్లలకి ఈ బఠానీ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇవి దొరికినన్ని రోజులు ఎక్కువగా వీటితో రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఏ రైస్ ఐటెమ్ ప్రిపేర్ చేస్తున్నా సరే ఎక్కువగా పచ్చి బఠానీ వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాననమాట. ఇంకా ఈ మటన్ కర్రీలోకి నేను కొంచెం ఘీ వేసి, పచ్చి బఠానీ ఎక్కువ వేసి పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. అది రెసిపీ ఏమి క్లియర్‌గా షూట్ చేయలేదండి. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకిక్కడ ఈ మటన్ కర్రీ దగ్గర పడింది కదా! సో, గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మటన్ జీడిపప్పు కర్రీ రెడీ అవుతుంది. ఎక్కువ మసాలాలు లాంటివి లేకుండా చాలా సింపుల్‌గా నా స్టైల్‌లో మటన్ జీడిపప్పు కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా సింపుల్‌గా ప్రిపేర్ చేయాలి అనుకుంటే గనక సో, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకా వంట అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ నలుగు పెట్టి తలస్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. సండే అంటే పనులన్నీ కూడా కొంచెం లేట్‌గానే అవుతాయి కదండీ! ఎందుకంటే సండే అంటే ఇంకా లేట్‌గా నిద్ర లేస్తాం. స్కూల్ ఉండదు, లంచ్ బాక్స్‌ల పనుండదు. ఇంకా లేట్‌గా నిద్ర లేవటం వల్ల ఇంకా పనులన్నీ కూడా లేట్‌గానే అవుతాయి కదండీ! బ్రేక్‌ఫాస్ట్ లేట్‌గా చేస్తాం. లంచ్ కూడా చేసేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడు టైం 2 దాటేసిందండి. మా హస్బెండ్ అయితే వర్క్ ఉందని బయటికి వెళ్లారు. ఆయన వస్తారేమో అని ఇప్పటిదాకా మేము వెయిట్ చేశాము. ఇంకా నాకు కొంచెం లేట్ అవుతుంది. మీరు ముగ్గురు భోజనం చేసేయండి అన్నారు. ఇంకా నేను, సాహితీ, సాత్విక్ ముగ్గురం కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము. సాహితీ, సాత్విక్ ఇద్దరు వెజ్ తిన్నంత ఇష్టంగా నాన్ వెజ్ తినరండి. తింటారు గానీ, మరీ అంత ఇష్టంగా తినరనమాట. ఫిష్ అయితే అస్సలు తినరు. చేపల కూర వండినప్పుడు నేను ఇద్దరిని బలవంతంగా కూర్చోబెట్టి పెడుతూ ఉంటాను. ఎందుకంటే, ఇప్పుడు తినకపోతే పెద్దయిన తర్వాత కూడా అసలు ఫిష్ తినరేమో అని భయమనమాట నాకు. అందుకని బలవంతంగా పెడుతూ ఉంటాను. ఆంధ్రాలో ఉండుంటే గనక మేము ఈ నాన్ వెజ్ కర్రీస్ వీళ్ళిద్దరికీ బాగా అలవాటయిపోయేవేమో అండి. ఇక్కడైతే నేను వీక్లీ వన్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా! అందుకనే నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టంగా తినరేమో అని అనుకుంటాను. మా భోజనాలు అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర 3:00 అయిపోయిందండి. ఇంకా ఆ టైంలో మా హస్బెండ్ వచ్చారనమాట. సండే అయినా సరే ఒక్కొక్కసారి రెస్ట్ ఉండదు. ఏదో ఒక వర్క్ ఉంటుంది. సో, ఇంకా మా హస్బెండ్ భోజనం చేసేటప్పటికి 3 దాటేసింది. ఇంకా భోజనాలు చేసి మేమైతే డాబా పైకొచ్చాం. కొంతసేపు ఎండలో కూర్చుందాము అని. ఈరోజు ఎండ కూడా పెద్దగా లేదు. ఇంకిక్కడ నేను మేముండే ఏరియాలో బాగా పండించే పంట గురించి చెప్తాను. హాయ్ అండి.
మేము ఉండే ఏరియాలో ఆవాలు బాగా పండిస్తారు అని చెప్తూ ఉంటాను కదండి. అయితే ఇప్పుడు ఆవాల పంట చేతికొచ్చే టైం అన్నమాట. బయట మనకి ఎక్కడికి వెళ్ళినా సో ఆవాలు చెట్లు అవి కనిపిస్తూ ఉంటాయి. ఆవాల పంట బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈరోజు సండే కదండి, మా హస్బెండ్‌ని బయటికి వెళ్దాం, ఈ ఆవాల పంట ఎలా ఉంటుందో ఏంటో చూపిందాం అని అన్నాను. అయితే మా హస్బెండ్ ఆవాల మొక్కే తీసుకొచ్చేసారండి ఇంటికి. ఎలా ఉంటుందో చూపించు అన్నారు. లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో అయితే చూపించాను. అప్పుడు అంత క్లియర్‌గా చూపించలేకపోయాననమాట. సో, ఇప్పుడైతే చూపిస్తాను మీకు ఆవాలు ఎలా ఉంటాయి, ఎలా పండుతాయి అనేది. మన సైడ్ చాలా తక్కువ కదండీ ఆవాల పంట. సో, ఇప్పుడైతే చూపిస్తాను. సో, ఆవాల మొక్క అయితే ఇలా ఉంటుందనమాట. ఇప్పుడిది పంట చేతికొచ్చే టైం బాగా ముదిరి ఇట్లా ఉంటాయన్నమాట. సో, ఈ టైంలో కోసేస్తారా ఇవి ఆవాలు? ఇవి ఎండిపోవాలా? ఎండిపోయాక అప్పుడు తీస్తారా? సరే. దగ్గరకొస్తే చూపిస్తా. ఇది మొత్తం పచ్చిది చూపిస్తాను ఫస్టు. ఎండిన తర్వాత ఎలా ఉంటది. సో, ఇవి మనకి పెసలు, మినువులు ఎలాగ పండుతాయో అలాగే కదా! వీటిలో ఉంటాయన్నమాట. వీటిలో ఆవాలుంటాయి. ఫస్ట్ పచ్చిది ఎలా ఉంటదో చూపిస్తాను. ఇది ఇంకా డ్రై అవ్వలేదు. డ్రై అవ్వకుండా ఆవాలు అంటే పచ్చి ఆవాలన్నమాట ఇవి. పచ్చి ఆవాలను తీసుకొని మనం ఎండబెట్టుకుంటే అవ్వవంటావా? అవ్వవా? వీటినే డ్రై అవ్వాలా? సో, పచ్చి ఆవాలన్నమాట ఇలా ఉంటాయి ఇవి. కొంచెం డ్రై అయింది అంటే మొక్కల్నే డ్రై అయిపోయిన ఆవాలు ఎలా ఉంటాయో చూపిస్తాను. డ్రై అయిపోతే ఇట్లా వచ్చేస్తాయేమో వాటికవే. చిన్న ఇది కొంచెం డ్రై అయిందనమాట. డ్రై అయిన తర్వాత ఇలా ఉంటాయి. 2 వైపులా ఉన్నాయి. ఒక సైడ్ కాదు, 2 సైడ్లు ఉన్నాయి. లెఫ్ట్ రైట్ 2 సైడ్లు ఉంటాయమ్మా. అవును. ఇవి ఆవాలన్నమాట. పెద్ద ఆవాలు, చిన్న ఆవాలు కాదు, పెద్ద ఆవాలు. ఇప్పుడు ఈ మొక్కను మనం ఇలాగే ఎండలో పెట్టి డ్రై చేసేయాలా? తీయకూడదు కదా? అది యాక్చువల్‌గా ఎండిపోయిన తర్వాత పీకుతారు మొక్కని. మీరు ఎండకుండా తీసుకొచ్చారా? ఇట్లా ఉంటాయన్నమాట ఆవాల మొక్క అయితే ఇది. సో, మన సైడ్ చాలా రేర్ కదండి ఆవాలు పండించడం. సో, మీరు చూస్తారు అన్నట్టు సరదాగా చూపిస్తున్నానన్నమాట. ఇదిగో ఆవాలు. ఇక్కడ ఈ ఆవాలుతో పాటుగా నువ్వులు, వేరుశెనగ, అలాగే గోధుమలు కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారండి. మేముండే ఏరియాలో ఎక్కువగా ఆవ నూనె మాత్రమే దొరుకుతుంది. వీళ్ళందరూ కూడా ఆవ నూనెనే వంటలకి ఉపయోగించుకుంటూ ఉంటారండి. మన సైడ్ ఎక్కువగా ఆవ నూనె ఉపయోగించరు కదా! ఆవ నూనె కొంచెం వేడి చేస్తుందండి. అలాగే డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్‌కి ఆవ నూనె పనికిరాదు కానీ కర్రీస్‌కి, పచ్చళ్ళు లాంటివి పెట్టుకోవడానికి ఆవ నూనె చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా ఆవ నూనె చాలా మంచిదండి. నేను కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో, టేస్ట్ కూడా బావుంటుందనమాట. మనకి స్టార్టింగ్‌లో కొంచెం ఒక రకంగా ఉన్నట్టు ఉంటుంది కానీ, మనం యూజ్ చేయగా ఆవ నూనె టేస్ట్ బావుంది అని అనిపిస్తుందనమాట. కర్రీస్‌లోకి బావుంటుంది ఆవ నూనె. కొంచెం థిక్ కలర్‌లో ఉంటుందనమాట. కొంచెం యెల్లో కలర్‌లో ఉన్నట్టు, థిక్ కలర్‌లో ఉన్నట్టు ఉంటుంది. టేస్ట్ బావుంటుంది. ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా ఆవ నూనెతోనే వంటలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతసేపు పైన కూర్చున్న తర్వాత కిందకొచ్చేసి సో, మంచి అల్లం, బెల్లం వేసి టీ ప్రిపేర్ చేస్తున్నాను. సండే వచ్చింది అంటే ఇంకా ఈవినింగ్ టైంలో కంపల్సరీ అల్లం టీ ప్రిపేర్ చేస్తానండి. మేము టీ, కాఫీలు తాగడం చాలా తక్కువ. సండే వచ్చింది అంటే మార్నింగ్ టైంలో కాఫీ ఉండాల్సిందే. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఖచ్చితంగా అల్లం టీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నేను నిన్న పెట్టిన వీడియోలో ప్రయాగ్‌రాజ్ వెళ్ళాలి అనుకునే వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పాను కదండీ! అలాగే నా కుంభమేళా ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పాను కదా! అయితే ఆ వీడియో కింద ఒకరిద్దరు కామెంట్ పెట్టారండి. "మీరంత నడక నడవలసిన అవసరం ఏమీ లేదు లక్ష్మి గారు. అక్కడ బైకులు ఉంటున్నాయంట. మనం బుక్ చేసుకుంటే ఘాట్ల దగ్గరికే మనల్ని బైక్ మీద తీసుకువెళ్తున్నారంట" అని ఎవరో కామెంట్ పెట్టారండి.
బైకులన్నీ కూడా ఘాట్ల దగ్గరకైతే వెళ్ళట్లేదండి. నేను చూసాను కదా! సో, బైక్ వాళ్ళని కూడా మేము ఆల్రెడీ అడిగామన్నమాట. సో, బైకులేవి కూడా ఘాట్ల దగ్గరకైతే వెళ్ళట్లేదు. బైక్ ఎక్కినా, ఆటో ఎక్కినా, ఏం ఎక్కినా సరే మనల్ని కొంచెం దూరంలోనే దింపేస్తున్నారండి. కొంతమందైతే చాలా మోసం చేస్తున్నారనమాట. మేము సంగం ఘాట్‌కి తీసుకువెళ్తాము అని తీసుకువెళ్ళి, మన దగ్గర చాలా వసూలు చేసి, ఒక దుక్కున ఆపేసి, ఇంక ముందుకు వెళ్తేనే సంగం ఘాటు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అసలు ఘాట్ల దగ్గరికి ఎటువంటి వెహికల్స్‌ని అలౌ చేయట్లేదనమాట. క్రౌడ్ తక్కువగా ఉన్నప్పుడు వెహికల్స్‌లో మనం వెళ్ళిపోవచ్చండి. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఘాట్ల దగ్గరికి బైకులు గానీ, ఆటోలు గానీ ఏవి కూడా అలౌ చేయట్లేదు. కొంతమంది కుంభమేళాకి స్టార్టింగ్‌లో వెళ్ళిన వాళ్ళు, స్టార్టింగ్‌లో ఏంటంటే అంత క్రౌడ్ లేదండి. డైరెక్ట్ ఘాట్ల దగ్గరికే ఓన్ వెహికల్స్ కూడా వెళ్ళిపోయేవంట. అప్పుడు వీడియోస్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నారనమాట. మేము డైరెక్ట్ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోయాము. నడకేమీ ఉండదు. ఇలా అప్‌లోడ్ చేస్తున్నారు. అది చూసి చాలామంది ఏంటంటే అంత క్రౌడ్ ఏమీ లేదు. బైక్ మీద ఓన్ వెహికల్స్ మీద వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారండి. సో, అలా ఏం కాదు. ఇప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువుంది. అక్కడ ఘాట్ల దగ్గరికి ఓన్ వెహికల్స్ గానీ, మోటార్ బైక్స్ గానీ ఏవి అలౌ చేయట్లేదు. ఇంకిక్కడ అల్లం టీ అయితే రెడీ అయిపోయిందండి. గాజు గ్లాసుల్లో వేశాను. ఈ విధంగా టీ గాజు గ్లాసులో తాగడం మీలో ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి. నాకు ఈ గాజు గ్లాసులో టీ తాగుతున్న ప్రతిసారి మా చిన్నొదిన గుర్తొస్తూ ఉంటుందండి. ఎందుకంటే మా చిన్న వదిన ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ విధంగా గాజు గ్లాసుల్లో టీ తాగాలి అని అనిపించేదంటండి. ప్రెగ్నెన్సీలో చాలా కోరికలు ఉంటూ ఉంటాయి కదండీ! అది తినాలి, ఇది తినాలి అని. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఫుల్ వామిటింగ్స్ అండి. అసలు ఏమి తినాలనిపించేది కాదు. చాలా నీరసం, ఏం తిన్నా వామిటింగ్స్ ఇలా ఉండేది. ఇంక నా సంగతి పక్కన పెడితే మా చిన్నొదినకి ఈ విధంగా టీ తాగాలి అనిపించేదంట. మా చిన్నన్నయ్య ఏంటంటే, "సరే అయితే గాజు గ్లాస్ తీసుకొస్తాను. అందులో వేసుకొని తాగు" అని చెప్తూ ఉండేవాడు. అయితే నాకు ఇంట్లో కాదు బయట హోటల్స్ ఉంటాయి కదండీ! అది కూడా రోడ్డు సైడ్ ఉంటాయి కదా! ఆ హోటల్ దగ్గరే కూర్చొని ఆ విధంగా గాజు గ్లాస్‌లో టీ తాగాలనుంది అని చెప్తూ ఉండేది. మా చిన్నన్నయ్య ఏంటంటే రోడ్డు పక్కన తాగకూడదు అని తీసుకువెళ్ళేవాడు కాదు. ఫైనల్‌గా నైన్త్ మంత్ వచ్చిన తర్వాత ఇంకా కోరికైతే తీర్చాడనమాట. ఇంకా రోడ్ సైడ్ హోటల్‌కి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి టీ అయితే తాగించాడనమాట. నాకు ఈ గాజు గ్లాస్‌లో టీ తాగుతున్న ప్రతిసారి నాకు మా చిన్నొదినే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఈవెన్ డెలివరీ అవుతున్నప్పుడు గూడా నాకు వామిటింగ్స్ అయ్యాయండి. సి సెక్షన్ కదా! ఆపరేషన్ చేస్తున్నప్పుడు గూడా వామిటింగ్స్ చేసుకున్నానన్నమాట నేను. అంతలా ఉందండి నా ట్విన్ ప్రెగ్నెన్సీ అయితే. సో, ట్విన్ ప్రెగ్నెన్సీలో కొంచెం వామిటింగ్స్, నీరసం ఇవన్నీ కొంచెం ఎక్కువుంటాయి గదా! నాకైతే మరీ దారుణం అనమాట. అసలు ఏమి తినాలనిపించేది గాదు. ఫుల్లు ఏం తిన్నా సరే వామిటింగ్స్ అయిపోయేవి. నేను నా ప్రెగ్నెన్సీని అంత ఎంజాయ్ చేయలేకపోయాననమాట. అంటే అవి తినాలి, ఇవి తినాలి అనే క్రేవింగ్స్ ఏమీ ఉండేవి కాదు. అసలు ఏమీ తినాలనిపించేది కాదనమాట. సో, ఒక్కొక్కరి ప్రెగ్నెన్సీ ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్కలా ఉంటుంది కదండీ! నాది ట్విన్ ప్రెగ్నెన్సీ వల్ల నాకు అలా ఉండేదన్నమాట. ఇంకిక్కడ టీవీ చూస్తూ ఊరు నుంచి తెచ్చుకున్న స్నాక్స్ ఉన్నాయి కదండీ! ఇంకా అవి తింటూ టీ అయితే తాగేసాము. సండే మార్నింగ్ టు ఈవినింగ్ ఇలా గడిచిందండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.